మిత్రులారా అందరికీ నమస్తే. మనం మలకొండయ్య గారితో ఉన్నాం. చెప్పండి సార్, ఈ దసరా సెలవులు వస్తున్నాయి కదా, పిల్లలు సంబంధించి ఇల్లు బీకి పందిరేస్తారంటారు. మరి వాళ్ళని సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఎట్లున్నారు, ఏంది ఆ పరిస్థితి వివరించి. ఈ దసరా సెలవులు అనేది పిల్లగాళ్ళు ఉత్సవాలు మంచిగా ఆనందంగా పిల్లగాళ్ళు తాతయ్యల అమ్మమ్మలకి ఆనందంగా వాళ్ళ జీవితాలను గడిపించాలని మంచిగా కొంతమంది పిల్లగాళ్ళకి ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో కొద్దిగా పిల్లగాళ్ళకి ఇవ్వకుండా దయచేసి కొద్దిగా అందులో కొద్దిగా పిల్లగాళ్ళని ఇది పెట్టాలి. పిల్లగాళ్ళు ఏందమ్మా ఇది సంగతి అంటే మా పిల్లగాడు మంచిగానే చదువుతురా, మా అమ్మాయి మంచిగానే చదువుతుంది, పిల్లగాళ్ళు చదువు సెల్లు ఏందమ్మా అంటే సెల్లు లేని అన్నం తినరు, చెల్లి లేకపోతే ఇది టీ తాగరు, ఇది సంగతి అని చెప్పి చిన్న పిల్లగాళ్ళు మరీ చెల్లికి అలవాటు చేయటం చాలా తప్పు అవుతుంది. ఇది పిల్లగాళ్ళని కొద్దిగా దయచేసి అది అనేది సెల్ అనేది కొద్దిగా ఈ బాగంటే పిల్లగాళ్ళకి అన్నిటిలో ఈ సెల్ పనులు చూడటం వల్ల కూడా కళ్ళు వాపు వచ్చి కళ్ళు చూపు కూడా కొంతమంది పిల్లగాళ్ళకి చూపు కూడా తగ్గుతుంది. ఈ వయసు రాని వయసు పిల్లగాళ్ళకి కూడా అసలు ఏందమ్మా ఇప్పుడు చిన్న వయసులో పిల్లగాడు ఇట్లా కనజోడి పెడతాంటే మా పిల్లగాడికి చదువుల్లో వచ్చిందని అంటే చదువుల్లో కాదు, పిల్లగాళ్ళు ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి బాగా సెల్ ఫోన్లకు అలవాటు పడి జీవితాలు చాలా మంది పిల్లగాళ్ళు ఇట్లా ఆగమైపోతారు. దయచేసి సెల్ ఫోన్లు అనేది ఆనందంగా పిల్లగాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు నాన్నలు చదివించి వాళ్ళ నాన్న తల్లిదండ్రులు చదివించి పిల్లగాళ్ళు ఇట్లా మంచిగా ప్రదేశంలో చదువుకొని పెద్ద ఇదే ఉద్యోగస్తులు కానీ ఇతర జీవితంలో మా పిల్లగాళ్ళు ముందుకు పోవాలని తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డా కూడా పిల్లగాళ్ళు సెల్ ఫోన్లో కొంత దూరంగా దాన్ని చెడు అలవాట్లకి దాన్ని దూరం అవుతుంది. కాబట్టి పిల్లగాళ్ళు కొద్దిగా దయచేసి మీరు ఏమనుకోకండి ఇట్లా మేము ఎందుకంటే ఆటల పాటల పిల్లగాళ్ళకి ఇట్లా మేము ఏదో సత్యనారాయణ గారు ఇక్కడ ఈ సంగతి అంటే నేను మాట్లాడతా, ఇది అంటే మాట్లాడేది సంగతి అంటే నేను మాట్లాడుతున్నాను. ఇది దయచేసి పిల్లగాళ్ళ కొద్దిగా అన్నతో మా సెల్ ఫోన్ల దూరం ఉంచి పిల్లగాళ్ళ మంచి భవిష్యత్తు ఉంది. చదువుకునే పిల్లగాళ్ళకి మంచి విజ్ఞానంగా చదువులు చెప్పి మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి కూలి చేసి నాలు చేసి పిల్లగాళ్ళ జీవితాని కోసం దారపోసి వాళ్ళు కష్టపడి రూపాయి కూడేసి నా పిల్లగాడు మంచి జీవితంలో ఇట్లా చదివేయాలని చెప్పి ఈ వ్యవహారంగా ఈ తల్లిదండ్రులు మంచి పోచిపనిస్తారు పిల్లగాళ్ళ చదువు. పిల్లగాళ్ళ మంచి ఎందుకంటే కష్టపడి అల్లానుముదులుగా ఈ సెల్ ఫోన్లు అనేది ఇది సంగతి సెల్ ఫోన్ల వల్ల చాలా ఇది అయిపోయి పిల్లగాళ్ళ ఎంత వయసుంది కనీసానికి మొత్తం 6 సంవత్సరాలు ఇది వ్యవహారంగా పిల్లగాళ్ళ సెల్ ఫోన్ ఇంతగా అలవాటు చేసి ఇదే అయిపోతారు పిల్లగాళ్ళకి. ఇది సంగతి అని చెప్పి ఈ కొద్దిగా దయచేసి పిల్లగాళ్ళని కొద్దిగా అనుభూతంగా ఇట్లా మీరు ఉంచండి ఇది సంగతి అని చెప్పి దయచేసి తల్లిదండ్రులు ఎంత కష్టపడి నీ పిల్లగాడు ఏం చేద్దాం నమ్మడు, నా పిల్లగాడు అమెరికాలో చదువుండి విజయవాడలో చదువుతుంది హైదరాబాద్ పిల్లగాళ్ళు చాలా పిల్లగాళ్ళ మీద దృష్టి పెట్టాలి. పిల్లగాళ్ళు ఏం చేస్తారు, పిల్లగాళ్ళు మీ తల్లిదండ్రులు మా పిల్లగాడు చదువుతుందని కాదు, తల్లిదండ్రులు కూడా ఆడపిల్లగాళ్ళు కానీ మగ పిల్లగాళ్ళు కానీ పిల్లగాళ్ళని ఏం చేస్తారో ఏందనేది కూడా మనం కూడా గ్రహించాలి. పిల్లగాళ్ళని ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే అంతరంగా పిల్లగాళ్ళని కొన్ని చెడు అలవాట్లు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిల్లగాళ్ళు చెడిపోతారు. కొద్దిగా దయచేసి తల్లిదండ్రులు కూడా కొద్దిగా పిల్లగాళ్ళని మనం కాపాడాలి. వాళ్ళు ఏం చేస్తారో చదువు పోతుండే బాబు చదువు పోతుందంటే చదువు పోయాక పెన్సిపులు ఎంతమంది ఆగమైపోతారు అనేది అది కూడా గ్రహించాలి. మనం ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ కొద్దిగా తల్లి అనేది ఆడపిల్లగాళ్ళ మీద తెరిచి ఉంటుంది, మగపిల్లగాడు అంటే తండ్రి మీద ఆధారపడి ఉంటారు. కొద్దిగా ఈ తల్లిదండ్రులు కూడా దయచేసి పిల్లగాళ్ళని దృష్టి పెట్టి కొద్దిగా చదివేయండి. ఈ రోజుల్లో ఎట్లున్నాయంటే పాపిష్ట రోజులు అలాగా ముందు పోతుండే వెనక ఒక మాటలో ఎన్నో పుడుతుంటాయి. ఇవన్నీ సహజంగా మా మనిషి జన్మ పుట్టి పెరిగాక ఇంత మన చిన్నప్పుడు మనం పుట్టి పెరిగాక ఇంత పెట్టాక మనం సిగ్గా నేడితే తెలుసు, అంతకుముందు మన సిగ్గా అనేది లేదు. ఇంత మటుకైనా ఈ మా అప్పటి రోజుల్లో ఇప్పటి రోజుల్లోకి చాలా తేడా ఉంది. అప్పటి రోజుల్లో మా చిన్నతనంలో దాదాపుగా నేను నాకు యాభై మెరిగిన కాడ నుంచి 5 పైసల కాడ నుంచి రూపాయి 3 పైసల కాడ నుంచి నాకు గుర్తు తినడానికి పోలేదు. కష్టపడి ఎంత పని చేసి వచ్చినా కూడా రేపులు మాపులు కూడా మేము ఈ జొన్నను ఈ సద్ద పువ్వు సద్దగట్టుగా ఇలాంటి కొర్రలు ఈ ఎంత గట్టిలో మామూలుగా కాదు, మేము కరువులో పడి అంత అనుభవించి మేము ఒక 4 అన్నదమ్ములు 2 ఆడపిల్లగాళ్ళు అయినా కూడా మేము కూడా కూలీ నాలు చేసుకొని సమాజం మేము అంతా పని చేసుకొని అనాథంగా అందరూ 4 కూకొని తింటే అదే ఒక చంపగా తల్లిదండ్రుల కాడ ఇలా రోజులు పోయి ఇప్పుడు తల్లి ఒక కాడ తండ్రి ఒక కాడ బిడ్డ ఒక కాడ కొడుకు కాడ అయిపోయి జీతాలు ఈ ఉద్యోగాలని ఇవన్నీ మాయకాలాలు ఇవన్నీ పెరిగినాయి. అంతరాయంగా ఇంకా మౌనంగా ఇంకా మార్పు వచ్చేటింది దేశం మీద.
మార్పులు అనేది చదువుల్లో బట్టి కూడా ఈ పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంది అనేది పిల్లగాడు పలానా కాడ ఉంటుండే ఇది శాంతం మన పిల్లగాడు అక్కడ చదువుతుండు. కొన్ని అదృష్టవంతులు అయితే కొంచెం జాబులు వస్తాయి, కొంతమంది రాకపోతే చదివి కూడా కొంతమంది వేస్ట్ అయ్యారు. పిల్లగాళ్ళు భవిష్యత్తు కూడా ఇవాళ కూలి చేసే పరిస్థితి లేదు. ఆ పిల్లగాళ్ళు ఏదైనా భార్యని ఇప్పుడు పెళ్లి చేసినా కూడా భార్యని బతికించేంత తెలివితేటలు కూడా లేకుండా అయిపోతుంది పిల్లగాళ్ళకి. ఇంత ఘోరంగా చదువు అంటే అప్పటి రోజులు ఏంటంటే చదువు లేదు. చదువు లేకపోయినా కూడా విజ్ఞానంగా చదువుకోకపోయినా విజ్ఞానంగా తెలివితేటలుగా ఏదో ఒక పని చేసుకొని బతికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు అంటే ప్రతి వాళ్ళకి ఏడు ఉద్యోగాలు అయితే అందరికి ఉద్యోగాలు కష్టపడి బతికేళ్ళు కానరాట్లేదు. వ్యవసాయం ఉండంగా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చాలా దూరం అయిపోతారు. ఈ మందు కట్టలేదు, ఇప్పుడేదో మందు కట్టలు దొరకట్లేదు. అవి దొరికినప్పుడు పండించింది రైతే, మందు కట్టలు దొరకపోయినా రైతు పండించేది 5 ఏళ్ళు పోతున్నాయి. అంటే ఆ రైతు ఉంటేనే మనకి కడుపు నిండా అన్నం పోతుంది. కూరగాయ కానీ బీరకాయలు కానీ ఏదన్నా ఒక వస్తువు అనేది రైతు ఎప్పుడైతే కష్టపడి గోసిపెట్టి రైతు ఎప్పుడైతే కష్టపడి చేతడు అనేది అప్పుడు దాకా ఈ రైతు అనేది కరువు రాదు. రైతులు కూడా ఏంది వ్యవసాయం ఇందాకని చేసి రెక్కలేని పోదని మొగుడు పరం చేసినా కూడా 6 నెలలు చేసినా కూడా మగోడికి ఏమవుతుంది, ఆత్మహత్య చేసుకోవడం అయింది. ఉరి పెట్టుకొని సచ్చే కాడికి వస్తుంది. పంటలు చూద్దాను అభిరంగా మందు కట్ట చూద్దాను 400-500 మంది కట్ట అవుతుంది. అమ్మ పేరు కొరువు అవుతుంది. 5 ఏళ్ళు ఎన్నో రైతుకి కూడా కష్టపడి నేనేంది ఇంత కష్టపడి చేసినా కూడా నా పిల్లగాడు పోసేసింది, నా పోసేసింది, ఇది అమ్మినా కూడా అప్పులు తీరినట్టుందనే కొన్ని కుటుంబాలు చాలా ఆగమైపోయి ఈ దారిన పడుతుంది. వ్యవసాయం చేసినా కూడా ఈ రోజుల్లో ఈ మరి ఉండంగా ఇంకా ఈ తెల్లబట్టలు వేసుకొని ఇంకా ఈ అంతరాయంగా ఇంకా ముందు పోయేటుంది. ఈ దేశంలో కష్టపడి పండించేది కాదు, అంతరాయంగా ఎట్లా డబ్బులు సంపాదించాలా, తెలివితేటలతో ఎట్లా ఈ జ్ఞానంగా నేర్చుకోవాలనేది జనంలో మార్పు వెళ్ళిపోతుంది. కానీ కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుందామని ఆలోచన లేదు. జనాలు ఎట్టుందంటే పొల్లంగా తిరిగినమా చేసినమా ఈ గుడ్డ మాయకుండా ఇంకా తిరగాలని ఆశ ఈ జనానికి ఇంకా మార్పు వచ్చేట్టుంది. ఇంకా ఉండంగా పని చేసేవాళ్ళు కూడా దొరకనట్టుంది. ఉండంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పని చేస్తారు. కానీ మనకి ఆడ పని ఇది సంగతి కొద్దిగా మాకు పని ఉందమ్మా ఇది సంగతి అంటే ఎవరైనా ఎంత 2,000 3,000 ఆ పని నేను చేయలేను అనేది సోమతిగా మన్ను కూడా కొద్దిగా. ఎందుకంటే జనాలు తాగుడుకు కొద్దిగా బానిస అవుతారు. తాగుడు వల్ల కుటుంబాలు చాలా ఆగమైపోతుంది. ఈ తాగుడు అనేది కూడా ఏందా సంగతి, పెళ్లి కాని పిల్లగాళ్ళు కూడా పెళ్ళి అయిన వాళ్ళు కూడా సంసారం అయింది, పిల్లలు అయింది, కొంతమంది రోడ్లు పడి చాలా చికాకులు మందు వల్ల అదే చెడిపోతున్నాడు, బాగుపడుతాడు తెలివితేటలతో పిల్లం బతికించుకునే వాళ్ళు ఉండరు, తాగిన వాళ్ళు ఉండరు. మొదటి నుంచి ఉన్నదే ఇది తాగుడు అనేది, మొదటి నుంచి ఉన్నదే, ఇవాళ పుట్టిందేం కాదు. కాబట్టి ఏంటంటే అంతరాయంగా పెరుగుతుంది. డబ్బున్న కాడ నుంచి చాలంగా అన్ని పంచన చేసినా కూడా ఇన్నాళ్ళు కూరగాయలతో పంచన చేసేది. ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కళ్ళు ఏట చికెను లేకపోతే ఆ పంచనలు అయితేనే ముక్కపాతి కానీ ముద్దపాతి కానీ లేకపోతే కూరగాయలు పెట్టిందంటే కూరగాయలు పెట్టిన కాడ పంచన కాడి పోదామంటే ఒక ముద్ద 5 ఏళ్ళు పోయే మార్గం లేదు. మటన్ అంటే చికెన్ అంటే ఒక కోట తాగడం పోవడం మంచిగా ఆగి తినడం పలానా పెట్టిందంటే పర్వాలేదు. అట్లా జనంలో డబ్బుకి వెనకాడతల్లా, జనం ఎట్ట సంపాదించుతారు అట్ట ఖర్చు పెడతారు. కానీ ఉండంగా ఇంకా ఈ డబ్బు అనేది కష్టపడేది, ఈ డబ్బు రూపాయి సంపాదించి తల్లిదండ్రులు కూడబెడితే అది అమ్ముకొని జలతాయి చేతి ఏముంది, ఇల్లు కిరాయి కట్టలేడు, పిల్లగాడు ఫీజు కట్టలేడు, బోర్లో పడి ఇవాళ రోడ్లో పిల్లగాళ్ళు అమ్మడు చదువుకోవడానికి ఏందిరా పిల్లగా చదువుకోవట్లేదండి మావాడికి సీటు కట్ట 2 లక్షలు 3 లక్షలు 1,00,000 2 లక్షలు కట్టాలంటే ఇలా కట్టే పరిస్థితి కూడా లేదు. కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో పంపించేది ఇన్నారు, గవర్నమెంట్ స్కూల్లో పంపించి ఎంతో ఈ వాళ్ళు సరిగా రాని పిల్లగాళ్ళు కూడా పేపేడుగా తోలుతండ్రి ఈ గవర్నమెంట్ స్కూల్లో తోలి. మా చిన్నతనాలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఆనందంగా తోలేది. పిల్లగాళ్ళు మంచిగా వచ్చినా రాపోయినా చదువు రాపోయినా అదొక తెలివితేటలు. అప్పటి రోజుల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి, మంచి ఉద్యోగాలు చేశారు. ఇవాళ రోజులు ఏముంది ఎంత పిల్లగాడికి అసలు కూడా రాపోయేది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ ప్రైవేట్ పిల్లలతో పిల్లగాళ్ళని డిగ్రీలు చదివటం, కళ్ళజోళ్ళు పెట్టడం, పిల్లగాళ్ళకి వచ్చి రాని వయసులో కళ్ళజోళ్ళు పెట్టడం, ఈ సెలిపోళ్ళు వచ్చిన కాడ నుంచి ఈ కళ్ళు కొద్దిగా మస్కులు రావడం, పిల్లగాళ్ళ జోళ్ళు పెట్టడం, ఉండంగా అంతరాయంగా ప్రతి ఒక్కళ్ళకి ఇంకా పుట్టబోయే పిల్లగాళ్ళకి కూడా ఇంకా అంతరాయంగా కలిసి మరీ ఇంకా ఇబ్బందిగా గురి అయ్యేటుంది. పిల్లగాళ్ళు చాలా ఇదిగా ఈ ప్రపంచం కళ్ళజోళ్ళ వల్ల ఈ చెల్లిపోల వల్ల చాలా ఇంకా చెడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇది